క్రమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. శనివారము కూడికలోనికి మమ్మల్ని నడిపించి నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకముగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రార్థన అవసరం కోరిన వారి కొరకు నేను నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన చక్కటి సమయమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చుండగా నేను కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానిస్తుండగా ప్రతి విశ్వాసాన్ని మీరు నీ వాక్యము ద్వారా దర్శించి ఆత్మీయంగా వాళ్ళని బలపరిచి మీరు మహిమ పొందుకోమని మా రక్షకుడును ప్రభును నెచ్చరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడికలో మనము దేవుని సన్నిధిలో ఉండుట, ప్రార్థించుట మనకెంతో ఆశీర్వాదకరమై ఉన్నది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం మొదలుకొని 20వ వాక్యం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం మొదలుకొని 20వ వాక్యం వరకు మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమన్నందు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా 20 వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు, మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనకిచ్చిన రక్షణ కాపాడుకోగలగాలి. అనేక పర్యాయాలు దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం, పురుగొల్పబడుతున్నాం. మనం ఈ లోక సంబంధం కాదు, మనం ఈ లోకం వారం కాదు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ కూడా ఈ లోక సంబంధించిన వారం కాదు, ఈ లోక సంబంధం కాదు. ఎలాగైతే తామర పువ్వు ఆ బురద నీళ్ళలో పెరిగి ఎదుగుతుందో, అలాగే ఈ పాపములో ఉన్న ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనము పరిశుద్ధముగా జీవిస్తున్న వారము, ఈ లోకమునకు వేరుగా జీవిస్తున్న వారము, ఒక ప్రత్యేకమైన జనముగా పిలువబడుతున్న వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా మనకున్న పేరేంటో తెలుసా? క్రైస్తవులు. మొట్టమొదటిగా అంతియొక్క సంఘంలో శిష్యులను ఏమని పిలిచారమ్మా? క్రైస్తవులని పిలిచారు. వారి గుర్తింపు మునపటి గుర్తింపు కాదు. వారు ఆ గుర్తింపు రావడానికి గల కారణం మునుపు వారు ఉన్న జీవితం కాదు. అద్భుతంగా వారు మార్చబడ్డారు. అందుని బట్టి వారు క్రైస్తవులుగా పిలువబడ్డారని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక ద్వారా కొన్ని సంగతులు తెలియపరుస్తున్నారు. 17వ వాక్యంలో చూస్తాం కదా, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు క్రీస్తును పోలి నడుచుకున్నారు, క్రీస్తును మాదిరిగా ఉంచుకున్నారు. సంఘము దైవజనుడి మాదిరిగా ఉంచుకోవాలి. ఎలాగైతే దైవజనులు జీవిస్తున్నారో పరిశుద్ధంగా మీకు కనబడుతున్నాం కదా, మీకు మాదిరిగా మేము జీవిస్తున్నాం. మేము మాదిరిగా జీవిస్తున్నాం. మీకు మాటల్లో మాదిరి చూపిస్తున్నాం.
జీవన శైలిలో మాదిరి చూపిస్తున్నాం, మా ప్రవర్తనలో, మాట తీరులో, మా పరిశుద్ధత కాపాడుకుంటే విషయంలో మేము సంఘానికి మాదిరి చూపిస్తున్నాం. మాదిరి దైవజనుని మాదిరి చేసి ఎలా వారు మాట్లాడుతున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఎలా నడుచుకుంటున్నారు, మరి వారిని ఎరిగి వారి ప్రకారం నడుచుకోవలసినదిగా దేవుని వాక్యం తెలియబరుస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ మాటల్లో అంటున్నారు, చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అంటానికి అంత ధైర్యం కావాలి. ఎందుకనంటే అతని మాటల్లో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన పరిశుద్ధముగా జీవిస్తున్నవాడు, సంఘమునకు మాదిరిగా ఉన్నవాడు. నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పగలగడానికి చాలా ధైర్యం కావాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తేనే చెప్పగలుగుతాం, యథార్థంగా జీవిస్తేనే చెప్పగలుగుతాం, మన నమ్మకంగా ఉంటేనే చెప్పగలుగుతాం. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, నన్ను పోలి నడుచుకొనుడి. నేను ఎలా మాట్లాడుతున్నానో మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ యొద్దనున్నప్పుడు నేను ఎలాగ ప్రవర్తిస్తున్నా, ఎలా నడుచుకుంటున్నానో, ఎలా జీవిస్తున్నానో నన్ను చూసి నేర్చుకోండి. మీరు నన్ను మాదిరిగా ఉంచి మీరు నేర్చుకోండి. నన్ను మాత్రమే కాదు, ఇంకా పరిశుద్ధులైన వారిని మాదిరిగా ఉంచుకోండి. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో, ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారో, మంచి సాక్ష్యం, గుర్తింపు, ఒక మంచి గుర్తింపు విశ్వాసిగా ఒక మంచి సాక్ష్యాన్ని ఎవరెవరైతే కలిగి ఉంటున్నారో వారిని మాదిరి చేసుకోండి. మీరు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం మాదిరి చేసుకుంటున్నాం, కానీ ఆత్మీయమైన సంగతి విషయంలో మనం మాదిరి చేసుకోలేకపోతున్నాం. లోక సంబంధమైన వాటి విషయంలో మనం పోల్చుకుంటున్నాం, కానీ ఆత్మీయమైన సంగతుల విషయంలో పోల్చుకోలేకపోతున్నాం. ఎవరిని మాదిరి చూసుకోలేకపోతున్నాం. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి లేని వారిగా ఉంటున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ సంఘంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పత్రిక ద్వారా, మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరినైతే నువ్వు మాదిరి చూసుకుంటున్నావో, ఎవరినైతే మాదిరిగా వారిలాగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో వారిని కనిపెట్టండి. వారు ఎలా మాట్లాడుతున్నారు, వారి జీవన శైలి ఎలా జీవిస్తున్నారు, ఎలాగా దేవునిలో ఎదగలుగుతున్నారు, వారు ఎలాగ దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారు, ఎలాగ దేవుని సన్నిధిలో మానక దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉంటున్నారు, ఎలాగైతే దైవావేశముతో ప్రార్థన చేయవారిగా ఎలాగుంటున్నారు, ఎలాగా ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులుగా ఎలాగైతే వారు నడుచుకుంటున్నారో నీవు మాదిరి ఉంచే వారిని గురిపెట్టి చూడుడి అని అక్కడ మనకి తెలియబరుస్తున్నారు. అనేకులు క్రీస్తు 18 వాక్యంలో చూస్తాం, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. అనేకులు ఎలా నడుచుకుంటున్నారట? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. అనేక మంది దేవుని బిడ్డలు విరోధముగా నడుచుకుంటున్నారట. క్రీస్తు సిలువకు వ్యతిరేకముగా నడుచుకుంటున్నారు. ఆ కింద మాటలో మనం చూస్తున్నాం, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నా. నిజంగా ఒక విశ్వాసి సన్నిధిని విడిచిపెట్టిపోతే, ఒక విశ్వాసి దేవునికి దూరం అయిపోతే, ఒక విశ్వాసి దేవుని సన్నిధికి దూరం అయిపోతే, ఆధ్యాత్మికమైన జీవితానికి దూరం అయిపోతే, పాపములో పడిపోతే, లోకంలో పడిపోతే, ఆ కన్న తండ్రికి ఆత్మీయంగా కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుంది. పలుమార్లు హెచ్చరించినా, పలుమార్లు బుద్ధి చెప్పినా, పలుమార్లు ప్రోత్సహించినా, పలుమార్లు వాక్యమును బట్టి సరిచేసినా బ్రతుకు మార్చుకోక, జీవితాన్ని మార్చుకోక, సిలువకు క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారి విషయమై అపోస్తలుడైన పౌలు బాధపడుతున్న, ఎంత సువార్త వీరికి ప్రకటించానే, ఎంత వాక్యం చెప్పానే,
ఇంతగా వీరికి బోధించనే, ఇంతగా వీరు బలపరిచనే, అయినను వీరు సిలువకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని ఎంతో వేదనతో ఈ మాటలు చెప్తున్నాడు సంఘానికి. ఆ మాటల్లో మరొకసారి చూద్దాం కదా. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చాలాసార్లు చెప్పారట ఆయన, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నారట సంఘానికి. దైవజనుడిని దుఃఖపెట్టడం మంచిది కాదు, నీ ఆత్మీయ తండ్రిని దుఃఖపెట్టడం మంచిది కాదు. నీ ఆధ్యాత్మిక క్షేమం కొరకే కదా నిన్ను ఆయన బలపరిచేది. నీవు దేవుని సంధిని పోగొట్టుకోకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా, నష్టపోకుండా ఆధ్యాత్మికంగాను, అందుకే కదా దైవజనులను నిన్ను హెచ్చరించేది, బలపరిచేది. దుఃఖపెట్టకూడదు, చక్కగా మన జీవితాలను సరిచేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు ఎంతో వేదన పడుతున్నారు. సిలువకు వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటే, క్రైస్తవులుగా పిలువబడిన వారు, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు క్రీస్తుకు వ్యతిరేకంగా, సిలువకు వ్యతిరేకముగా వారు జీవిస్తూ ఉంటే అనేక పర్యాయములు వారికి బోధించారు. ఇప్పుడును కూడా, ఈ సమయమందు కూడా ఆయన కన్నీటిని మనం చూస్తున్నాం, వేదనతో ఆయన మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని క్రమపరుచుకో, దేవుని సంధికి దూరంగా ఉండమాక, సిలువకు వ్యతిరేకముగా జీవించమాక, ఈ లోక సంబంధముగా నువ్వు జీవించమాక. ఈ లోకంలో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడని జ్ఞాపకం చేసుకో, పేరు పెట్టి పిలిచాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. లోకమునకు నీకు ఏమాత్రం సంబంధం లేదని జ్ఞాపకం చేసుకో. ఈ లోకస్తులు జీవిస్తున్నట్లుగా నీవు జీవించకూడదని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసినది, మన యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలాగుంటుంది. లోకస్తులు జీవిస్తున్నట్లుగా మనం జీవించేవారిగా ఉంటున్నామా? మరి పరిశుద్ధులకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? గమనించవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ 19వ వాక్యాలు అంటున్నారు, వారి నాశనమే వారి అంతము. వారి నాశనమే వారి నాశనం కొరకే. వారు సిలువకు దూరంగా జీవిస్తున్నది, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నది, విశ్వాసం నుండి తొలగిపోతున్నది వారి నాశనం కొరకే, వారి నష్టానికే. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాను సంఘాన్ని, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాను దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదని. అయినప్పటికీ కూడా ప్రజలు లోబడకుండా ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి మరి రానున్న ప్రజలుగా ఉంటున్నారు. ప్రియదేని బిడ్డలారా, వారు ఎందుకొరకు దేవునికి దూరంగా అయిపోతున్నారు? నాశనం కొరకే. వారి క్లైమాక్స్, వారి ఎండ్, వారి అంతము. ఎవరైతే సిలువకు దూరముగా, దేవుని సన్నిధికి దూరముగా, వారి రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అంతమే, నాశనమే. జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, వారి కడుపే వారికి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు అంటే తినడం, సుఖించడం, ఈ లోక సంబంధంగా వ్యవహరించడం విశ్వాసులు చేస్తూ ఉంటే దైవజనుడికి వేదన. వారి కడుపే వారికి దేవుడు అంటే వారి శరీరాన్ని తృప్తిపరుచుకునే వారిగా ఉన్నారు, కానీ ఆత్మను తృప్తిపరిచే వారిగా లేరు. ప్రభు ప్రతి మానవుని యొక్క అంతరంగంలో జీవాత్మను ఊది ఉన్నాడు కదా. ఇది నిత్యము జీవించదు కదా. ఈ జీవి దేవుడు పెట్టిన దీపం కదా. దాన్ని సంతోషపరిచే విషయంలో అలక్ష్యంగా ఉంటున్నారు. శరీరాన్ని విషయంలో ఆసక్తి కలిగి ఉండేవారుగా ఉంటున్నారు. కడుపే వారికి దేవుడే. ఈ లోకంలో జీవన శైలే వారికి, ఈ లోకంలో లోక సంబంధంగా జీవించడమే వారికి, అటు వాటి విషయమే ఆసక్తి కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో
వారు ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు. ఆ కింద మాటలో మనం చూస్తాం, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారట. ఎంత విచారకరమమ్మా! సిగ్గుపడవలసిన దాని విషయం అతిశయపడుతున్నారు. తప్పు చేసి పాపం చేసి, అయ్యో నేను పాపం చేశాను, దేవునికి దూరంగా ఉండి నేను నష్టపోయాను, సిగ్గుపడవలసినది పోయి అతిశయపడుతున్నారట. సిగ్గుపడవలసిన దాని అందు అతిశయపడుతున్నారట. చాలా విచారకరం. సిగ్గుమాలిన పనులు చేస్తూ అదేదో బ్రహ్మాండంగా అతిశయపడుతున్నారు. ప్రియమైన బిడ్డల జ్ఞాపకం చేసుకో. ఆ మాటల్లో మనం చూస్తాం, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. వారు ఎలాగుంటున్నారు? క్రీస్తుకు సిలువకు విరోధముగా ఉన్నవారు భూ సంబంధమైన వాటి మీద మనసు నిలుపుచున్నారట. దేని మీద మనసు నిలుపుతున్నారమ్మా? భూ సంబంధం. అందుకని జ్ఞాపకం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ వారం కాదు, భూ సంబంధమైన వారం కాదు. భూ సంబంధమైన వాటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడానికి మనం భూ సంబంధమైన వారం కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ దినాల్లో రోమా ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉంది. క్రీస్తు జన్మించక మునుపు, కొద్ది కాలం క్రితం క్రీస్తు జన్మించక మునుపు ఈ రోమన్లు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ఆ తర్వాత ఒక 2-3 శతాబ్దాల వరకు రోమీలు పరిపాలించారు దాదాపుగా ప్రపంచం అంతటిని కూడా. ఈ యొక్క ఫిలిప్పీ ప్రాంతము అలాగే రోమా నగరము చాలా దూరం ఉంది. అది వేరే ఖండము. ఈ ఫిలిప్పీ ఆసియా ఖండంలో ఉంది. ఇది ఫిలిప్పీ అనే నగరము, పట్టణము, దేశం, ఈ ప్రాంతము ఆసియా ఖండంలో ఉంది. అదేమో యూరప్ ఖండం. రోమా ప్రాంతము యూరప్ ఖండంలో ఉంది. ఆ ఖండము ఈ ఖండము, ఈ ప్రపంచం అంతా కూడా రోమిలు పరిపాలన చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉండును అంటున్నాడు. ఎందుకనంటే ఆ దినాల్లో రోమా పౌరసత్వాన్ని పొందుకొని, ఇదిగో చూసావా, నేను రోమా పౌరసత్వాన్ని పొందుకున్నాను నేను అని అతిశయపడేవారు. రోమా యొక్క పౌరసత్వాన్ని పొందుకొని అతిశయపడేవారు. మనకు తెలుస్తూ ఉంటుంది, అమెరికా దేశంలో మన భారతదేశం వారు వెళ్తూ ఉంటారు. భారతీయులు అమెరికా దేశంలోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. చాలా కాలం అక్కడ ఉద్యోగాలు చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆ అమెరికా ప్రభుత్వం అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తుంది. అంటే అమెరికా పౌరసత్వం. చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ దేశం వారైనా, మన దేశం వారు కానీ ఇంక ఇతర దేశాల వారు మరి అమెరికా దేశంలో వెళ్ళి స్థిరపడితే, ఆ స్థిరపడిన వారికి అమెరికా పౌరసత్వం ఇస్తారు. అమెరికా పౌరసత్వం ఇచ్చినప్పుడు, మేము ఎవరో తెలుసా, మేము అమెరికన్ సిటిజన్స్, మాకు అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు ఉంది. ఏమంటారు? గ్రీన్ కార్డ్. అమెరికా పౌరసత్వం కలిగిన వారు అని అతిశయపడుతూ ఉంటారు, గొప్పగా భావిస్తూ ఉంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు వారు కూడా, ఫిలిప్పీన్స్ కూడా, ఆ ఫిలిప్పీ ప్రాంతం ప్రజలు కూడా, ఫిలిప్పీ సంఘం వారు కూడా ఆ యొక్క రోమా పౌరసత్వాన్ని బట్టి అతిశయపడుతున్నారు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, మన పౌరసత్వము పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం ఉంటుంది. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఈ లోక సంబంధమైన ఇచ్చిన వారం కాదు, మన ఈ లోక వారసులము కాదు, ఈ లోకము సంబంధించిన వారము కాదు. మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము గనక ఆత్మకు విరోధముగా
పోరాడు శరీరమును విసర్జించుడి. ఈ ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోట్లాటే గొడవే. ఆత్మ ఏంటంటే దేవునికి దగ్గర చేయడానికి చూస్తుంది. ఆత్మ దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవునితో నువ్వు గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మ ఫలములు ఆత్మవరము పొందుకోవాలని, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆత్మ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ శరీరం ఏం ప్రయత్నం చేస్తూ ఉంటుంది? నువ్వు ఎట్టగానే బ్రతుకు, నీ నీకు నచ్చినట్టు బ్రతుకు. ఈ జీవితం కొద్ది కాలం కదా, ఈ జీవితంలో కూడా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించకపోతే ఎట్టాగా? ఈ శరీరం మనని అటు విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ కొద్ది జీవితంలో నీకు నచ్చినట్లుగా ఉండకపోతే ఎలాగా? నీకు నచ్చినట్లుగా జీవించకపోతే ఎలాగా అని నరకమునకు దగ్గర చేస్తూ ఉంటుంది. ఈ శరీరము ఈ లోకాశలను మన లోకాశలతో నింపి నరకమునకు, ఈ ఆత్మేమో మనల్ని దేవుని సంధికి, పరలోకమునకు దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ ఆత్మ నిన్ను నరకమునకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి దేనిని నువ్వు బలపరుచుతావు? శరీరాన్ని బలపరుచుకుంటావా, లేక ఆత్మను బలపరుస్తావా? శరీరాన్ని తృప్తిపరుచుకుంటావా, ఆత్మను తృప్తిపరిచే విశ్వాసగా నువ్వు జీవిస్తావు? నువ్వు ఆత్మను తృప్తిపరిచే విశ్వాసగా నువ్వు ఉంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు శరీరాన్ని తృప్తిపరుచుకునేదానిగా ఉన్నట్లయితే, శరీరాన్ని తృప్తిపరుచుకునేవాడిగా ఉన్నట్లయితే అంత లక్ష్యం, ఆ చివరి అంతమే నాశనమే వారి యొక్క అంతము. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్న, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. ఏం విసర్జించాలమ్మా? శరీర క్రియలను విసర్జించాలి. మన ఆధ్యాత్మికంగా నష్టపరుస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకుంటే తెలిసిపోద్ది. దేవుని సంధికి ఆటంకపడుతుంది ఏంటిది మనని, దాన్ని విడిచిపెట్టాలి. బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం, ఇలాగా అనేకమైన వాని దేవుని సంధిని మనకు దూరపరుస్తూ ఉంటుంది. వాటన్నిటిని ఏం చేయాలమ్మా? విసర్జించాలి, విడిచిపెట్టాలి. నీకు ఆటంకపరుస్తుంది, ఏదైతే నేను ఆటంకపరుస్తుందో వాటిని విడిచిపెట్టాలి. ఇక్కడ ఒక 12 వాక్యంలో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఇది అన్యజనులను మిమ్మలను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మలను బ్రతిమాలుచున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం రక్షణ పొందక మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు మన మీద ఏ నిందైతే ఉందో, దొంగని నిందుందా, పాపి అని నిందుందా, అబద్ధికుడని నిందుందా, మోసగడని నిందుందా, ఏ నింద మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు ఏ నిందైతే ఉన్నదో ఆ విషయమై మనం సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దర్శన దినమందు నిన్ను బట్టి దేవుని మహిమపరచాలి. ఈమె రక్షణ పొందుకున్న తర్వాత అద్భుతంగా మార్చబడింది. తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది పూర్తిగా. ఈమె నిజంగా రక్షణకు తగినట్లు, మారు మనసులకు తగినట్లుగా ఫలించింది అని దేవుని మహిమపరచినట్లుగా ఉండాలి. అందుకనే ఆ పేతురు గారు అంటూ ఉంటారు, వారి ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండండి, మంచి పనులు చేయండి. ఏ విషయంలో, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనం మునుపు ఏ విషయంలో దుర్మార్గులముగా ఎంచబడ్డామో, ఏ విషయంలో దూషించబడ్డామో ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి, రక్షణ పొందిన విశ్వాసి జాగ్రత్తగా ఉండి మన ద్వారా, మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇది నాకు చాలా ప్రత్యేకమైన మాట. మనం మునుపు ఏ విధంగా మనం నిందించబడ్డా, దూషించబడ్డా, ఏ ప్రవర్తన బట్టి మనలను మరి అనేకులు మనలను చూశారో ఆ విషయమై మనం మరి నీతిగా మంచిగా జీవించడానికి, మంచిగా ఉండవలసిన వస్తున్నదని
జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మంచి జీవితం జీవించాలి. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడ ఉందమ్మా? ఏ మన పరలోకమందు. మన పౌరస్థితి మన ఈ లోక వాసులము కాదు, మన ఈ లోక సంబంధం కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్ల వంచి మనం ప్రార్థన చేసుకుని అందరూ కూడా తల్ల వంచి ఒకసారి పరిశీలన చేసుకో. ఒకసారి నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు ఈ లోక పౌరస్థితి కాదు, నీకు ఇవ్వబడింది పరలోక పౌరస్థితి. యేసు ప్రభువాన్ని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించిన దినము నాడు పరలోక పౌరసత్వం నీకు ఇవ్వబడింది. ఆ పౌరసత్వాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ పౌరసత్వానికి హక్కుదారుడుగా ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. మరి ఆ పౌరసత్వాన్ని రెన్యూల్ చేసుకుంటున్నావా? నూతన పరుచుకుంటున్నావా? అది జయజారకుండా, పోగొట్టుకోకుండా, నీ యొద్ద నుండి తీసివేయబడకుండా పవిత్రముగా, పరిశుద్ధముగా, యథార్థముగా, నమ్మకముగా నువ్వు జీవించగలుగుతున్న ఒకసారి పరిశీలన చేసుకో. తీసివేసుకో. మనం సిగ్గుపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఎదుట ఉన్నాం. ఒప్పుకో. ఏదైనా నీ కోపము నిన్ను దేవునికి దూరం చేస్తుందేమో, నీ పాప ప్రవర్తన దేవునికి దూరం చేస్తుందేమో, ఏదైనా దేవునికి దూరం చేసేవి ఏదైనా నీ హృదయంలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకొని దాన్ని తీసివేసుకో. దేవుడు ఆత్మ నిన్ను ఆయనకి దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకొని, పరలోకమందు ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకొని అంతవరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, అంతవరకు నీ పరిశుద్ధతను కాపాడుకో, అంతవరకు నీ యథార్థతను కాపాడుకో, అంతవరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ ప్రవర్తన బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. 2 చేతులు ఆకాశమే చూపిస్తూ, విత్తబడిన వాక్యమును బట్టి 2 హస్తములు ఆకాశమే చూపిస్తూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యంత కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నాయన, విజ్ఞాపన ప్రార్థన కొడుకులో కొంత సమయం వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేసిన మాటను మేము నాయన ధ్యానించి ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నదనే మాటను మేము ధ్యానించి ఉండగా నాయన తండ్రి, మా పౌరస్థితిని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. అవి పోగొట్టుకోక, అది జార విడుచుకోక మా పౌరస్థితి కాపాడుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధముగా ఒక మంచి సాక్ష్యము, గుర్తింపు మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. శరీర క్రియలన్నిటిని కూడా నశింపు చేయండి. ఆత్మ ఫలములు, ఆత్మ వరముల చేత ప్రతి ఒక్కరిని నింపండి. ఆత్మ సంబంధమైన వాటి విషయమై ఆసక్తి కలిగుండే విశ్వాసులుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకము, అపవాది, సాతానుడు నాయన అనేక విధాలుగా ప్రేరేపిస్తుండగా, పురుగొల్పుతుండగా తండ్రి దేవ, వాటిని గద్దించే, అపవాదిని గద్దించే నాయన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవానికి స్తోత్రాలు తండ్రి. బిడ్డలు కొడుకు వచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకోండి. నేను వారి కుటుంబాలను మీరు దీవించండి. నేను రేపటి ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. కుటుంబములుగా నీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేయండి. మరి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. దూరంగా ఉన్న పని నిమిత్తమై వెళ్ళినా, మరి దూరంగా ఉంటున్నా, అలాగే వాహనములతో ప్రయాణం చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా, వారికి నీ సన్నిధితో నడిపించండి. వారి చుట్టూ నీ కాపుదల దాయిచేయండి. నీ అదృష్ట కృపహస్తము తోడుగుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఆయన ప్రార్థన అవస్థ కోరిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి అవస్థ మీరు తీర్చండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను సంఘంలో ఉన్న రోగులైన వారిని బట్టి స్వస్థపరచండి దేవా. సంఘంలో ఉన్న నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి హస్తాలు బలపరచండి దేవా. నిత్యముగా నీ చేతుల కష్టాజితము అనుభవించదు అనే వాగ్దానము ప్రతి సంఘములో ఉన్న ప్రతి కుటుంబం ఎల్లడ జరిగించి మీరు మహిమ పొందుకోమని దేవ. బిడ్డలు వెళుతుండగా నీ సన్నిధితో నడిపి క్షేమంగా ఇంటికి చేర్చి రేపు ఆరాధన 9:10 గంటలకు నీ సన్నిధిలో మేమందరం కూడా కలుసుకొని నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిమ పొందుకోమని మా రక్షకుడును ప్రభువును నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, ప్రభును ప్రేమించిన వారికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మరి ప్రత్యేకముగా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకును, అలాగే నీ సన్నిధిలో ఉన్న కుటుంబములకును నీ సన్నిధి సహవాస సమృద్ధి తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.